అగ్గి నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా అగ్గి నుండి తీయబడిన కొరివిలా రాజన్న బిడ్డగ నీకున్నదే కదా ఎదురు దెబ్బలెన్నైనా ధైర్యమే కదా ప్రజల కొరకు కానుకవై రాయిలా ఓ షర్మిలా రాయిలా రాజన్న బిడ్డలా ఎగ్జైట్ అయిన వాళ్ళందరినీ మీరు లాగి పక్కన పడేయడం భాగ్యం కాదు. దయచేసి ప్లీజ్ షో సమ్ రెస్ట్రిక్ట్స్. యోధురాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అలుపెరగకుండా యాత్ర చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ న్యాయం గెలవాలని చెప్పేసి ఈ యాత్ర చేస్తూ మన నంద్యాల ఉన్నాము. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం నియంతృత్వంగా ప్రవర్తిస్తూ అప్రజాస్వామికంగా ప్రతిపక్ష నాయకుల యొక్క నోళ్లు మూతేస్తూ ఆ రకంగా ప్రతిపక్ష నాయకులందరినీ కూడా కేసులు పెడుతూ వారిపైన దాడులు చేస్తున్నటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం అనేటువంటిది వ్యవహరిస్తూ ఉంది. ఈ దేశంలో మరి ఈడీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ను సిబిఐని ఆ రకంగా ఉపయోగించుకొని ప్రతిపక్ష పార్టీలపైన కేసులు పెడుతూ వాళ్ళని జైలు పాలు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రులను కూడా చూడకుండా మరి ఈరోజు జైలు పాలు చేస్తున్నటువంటి ఈ బీజేపీ యొక్క నియంత్రిత వైఖరిని మనం తీవ్రంగా వ్యతిరేకించాలా, దాన్ని ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మీ దృష్టికి తెస్తా ఉన్నాను. నా సరస్సు వంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ఇంత గొప్పగా మా అధినాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారిని మనం ఎంతో గొప్పగా ఇక్కడ వెల్కమ్ చేసి పైకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రజలారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను. నేను ఇక్కడ పుట్టి పెరిగినోని, ఈ ఊర్లో ఈ గడ్డపై పుట్టినోని. మనము గతంలో కూడా ఒక 4 నెలల క్రితం నుంచి కూడా మనం పోరాడుతున్నది ఏంటంటే మనకు స్థానిక నాయకత్వం కావాలని పోరాడుతున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు మీకు ఇదే మంచి అవకాశము. రేపు రాబోయే ఓట్లలో మనమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. మనకు తెలియదు ఏమీ లేదు. ఈరోజు మన సండే ఎమ్మెల్యే గారు ఏమంటున్నారు, ప్రజల్లోకి వచ్చి ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు, మేము ఇది అభివృద్ధి కాదా అని చెప్పి చిన్న చిన్న గొంతుల్లో సిమెంట్ రోడ్లు వేసి మనకు చూపిస్తున్నారు. అవన్నీ కూడా మీరు గమనించిందే కదా. గతంలో ఎన్నో 2004 నుంచి వాళ్ళ తండ్రి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు మళ్ళీ 2009లో ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రి పదవి వహించినారు. మంత్రి పదవి వహించినా కూడా వాళ్ళు ఏం చేసినారా అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళ బంధుమిత్రులకు ఆస్తులు కూడబెట్టారు. మీరందరూ కూడా అవన్నీ గమనించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఇదే తంతు ఉంటుంది. మన దగ్గర మన నంద్యాల ప్రాంత ప్రజలను డబ్బులు ఇచ్చుకుంటారంట. మరి వాళ్ళ దగ్గర ఎన్ని వేల కోట్లు ఉన్నాయో, ఎన్ని వందల కోట్లు ఉన్నాయో మనం ఎందుకు లొంగుతాము? మేము ఏమన్నంటే నంద్యాలలో డబ్బులు ఇచ్చుకుంటాము, డబ్బులు ఇచ్చి ఏమైనా చేస్తామని అంటున్నారు. డబ్బులు ఇచ్చి కొంటామంటున్నారు. మరి డబ్బులు ఇచ్చి కొంటే అన్నిటినీ కొనగలుస్తామా? రేపు రాబోయే రోజుల్లో నంద్యాల ప్రాంత ప్రజలు పిడికిలి బిగించి హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే అప్పుడు తెలుస్తుంది ఏంది అనేది స్థానికేతుల కథ. కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. ఈరోజు వాళ్ళు కళ్ళెపుల్లు మాటలు చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా నాటి కుటుంబం ఏమైంది అనేది మీ అందరికీ తెలుసా?
తెలుసా తెల్లా? వాళ్ళ కుటుంబం వల్ల, శిల్ప కుటుంబం వల్ల ఎంతమంది ఆత్మహత్యలు జరిగాయి, ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఎన్ని కుటుంబాలు లైవ్గా మనకు టీవీలో లైవ్ వచ్చినాయి. లైవ్ వస్తే కూడా ఈరోజు దాకా దానికి సమాధానం లేదు, ఈరోజు దాకా దానిపైన చర్య లేదు. ఇదే విధంగా మనము నంద్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి కూడా మనం 2 నెలల నుంచి నెత్తి నోరు బాదుకొని ప్రతి ఒక్కటి మీడియా ముందరికి తీసుకురావడం జరిగింది. మీడియా సమక్షంలోనే వాళ్ళని ఛాలెంజ్ చేసి అడిగాము, మరి మీ ఇంట్లో జీతాలు తీసుకుంటూ, మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ మీ ఇంట్లో పని చేస్తున్నారా లేదా అని కూడా అడిగాము. దానికి సమాధానం లేదు. దాదాపు 20-25 మంది మున్సిపాలిటీలో జీతాలు తీసుకుంటూ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు శిల్పా కుటుంబం కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇళ్లలో పనిచేస్తున్నారు. మరి మనమంతా ఉంది. ఆమె ఆ నాయకురాలు ఇంతవరకు ఆమె ఎటువంటి చర్యలు లేదు, ఆమె కూడా స్వేచ్ఛగా బయటకు తిరుగుతుంది. ఇవన్నీ కూడా మీరందరూ గమనించుకోండి మిత్రులారా. మనకు ఈ రోజుకు కూడా మనకు నంద్యాలలో తాగునీటి ప్రాబ్లం ఉన్నది, రైతులకు ఎటువంటి సాగునీటి ప్రాబ్లం ఉన్నది. ఆయన స్వతంత్ర సమరయోధుడు. 1955లో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏకదాటిగా భీమవరం నుంచి దాదాపు కోయిలకుంట వరకు బ్రిడ్జిలు కట్టారు. ఈ రోజు కూడా ఆ బ్రిడ్జిల పైన మనం తిరుగుతున్నాము. మీరు గమనించాలి, అది సంకల్పం అంటే అది స్థానికుడుకున్న సంకల్పంతో చేసే కార్యక్రమాలు అవి. వీళ్ళు స్థానికేతరులు కాబట్టి మన పైన జాలి లేదు, దయా లేదు. ఈ రోజుకి మన రాణి మహారాణి దగ్గర కడుతున్న ఫ్లైఓవర్ ఈ రోజు కూడా అది దాదాపు 7-8 సంవత్సరాల నుంచి అదే నత్తనడక ఈ రోజు కంప్లీట్ కాలేదు. ఇక్కడ మనకు మద్దిలేరు పైన కడతామన్న బ్రిడ్జ్ను కూడా అదే విధంగా దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. 100 కోట్లు మనకు మద్దిలేరు పైన ఫ్లడ్ వాల్ రెడీ అయితే 100 కోట్ల నిధులు ఎటు పోయాయో, మళ్ళీ అవి ఎన్నికి పోయాయో ఏమయ్యాయో తెలియదు. ఆ రోజు పని మొదలు పెట్టారు. ఆనకట్టలకు కట్టలు ఎత్తుకేసి రైతులకు కనీసం పైపులు వేసుకొని కూడా ఆస్కారం లేకుండా ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ కూడా మీరు గమనించండి మిత్రులారా. వాళ్ళు చేసేది ఏమీ లేదు. మీకు తెలుసు, ఇసుక మాఫియా, ఎమ్మడున్నోడు ఒకరు లిక్కర్ అమ్ముతారు, భూదందాలు చేస్తారు. మొన్న కూడా మీరందరూ కూడా పేపర్లో చదివింటారు మిత్రులారా. మున్సిపాలిటీ స్థలము దాదాపు 40 కోట్లు విలువ చేసే స్థలాన్ని సర్వే నెంబర్లతో సహా ప్రతి పత్రికల్లో ప్రదర్శించారు. ప్రతి సర్వే నెంబర్తో సహా చూపించారు. ఈ రోజు దాకా దానిపైన వాళ్ళు ఏ విధమైన మాటలు మాట్లాడింది లేదు, దానికి క్లారిటీ ఇచ్చింది లేదు, మీడియాను పిలిచి మేము చేయలేదని చెప్పింది లేదు. మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించుకోండి మిత్రులారా. నేను చెప్పేవి అన్నీ కూడా ఇవన్నీ వాస్తవాలు, మీకు అందరికి కూడా తెలుసు. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకొని మనమందరం కూడా మనం ఏం చేస్తున్నామో, తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, రాంగ్ చేస్తున్నామా అని మీరు ఆలోచించుకొని రేపు ఓటేసేటప్పుడు మనల్ని అందరినీ ఏమంటున్నారు వాళ్ళు, నంద్యాల ప్రాంత ప్రజలను ఎంతసేపు కొని పారేస్తాం, కొని ఓట్లు వేయించుకుంటామంటున్నారు. మిత్రులారా, ఇవన్నీ మన పైన నిందలు. వాళ్ళు ఆట మొదలైంది పాకిస్తాన్ ఇండియా అనే. ఇవన్నీ కూడా మీరు గమనించండి మిత్రులారా. వాళ్లకు డబ్బుతో కండకు పొరల డబ్బు అన్నాయి. వీటికి సమాధానం మనం చెప్పాలంటే రేపు ఓటు రూపంలో మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా తమ్ములారా? రేపు రాబోయే రోజుల్లో మనము కాంగ్రెస్ పార్టీపై ఓటు వేయించి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఒక సైనికుల్లాగా మనము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. జై హింద్, జై కాంగ్రెస్, జై షర్మిలమ్మ, जय राहुल गांधी। मेरे भाइयों, मेरी माँ बहनों, आज आवाज उठाने का दिन है। क्या आवाज उठाना है? कांग्रेस को जिताओ, बीजेपी को हटाओ। कांग्रेस को जिताओ, बीजेपी को हटाओ। मेरे भाइयों, बुजुर्गों, दोस्तों, मेरी माँ बहनों, నంద్యాల పట్టణ ప్రజలకు ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, దుర్మార్గ పాలన ఏ విధంగా జరుగుతుందని చెప్పడానికి ఇక్కడికి వచ్చారు. మన రాయలసీమ రతనాల బిడ్డ మన శర్మిలారెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం పేద ప్రజలలో కళల్లో సంతోషాన్ని చూడాలని చెప్పి ఈ రోజు 3 రంగుల జెండా పట్టుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే
ఆశయం ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారిని ప్రధాని మంత్రి చేయాలని ఏదేందో ఆశయం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు వైఎస్ రాజశేఖర అభిమానులందరూ కూడా ఈరోజు ఉత్సాహంతో ఉండారంటే ఈరోజు సిరిమిలమ్మను చూసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మనం రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చుకుంటేనే, లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చాడు. ఒకవైపు ఒక చేత ఇచ్చి ఇవో చేతో మనతో ఎన్నో లక్షల రూపాయలు మన చేతో దోచుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం ఈరోజు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈరోజు సిఏఏ, ఎన్ఆర్సి, ఎన్పిఆర్ అని చెప్పి తీసుకొచ్చి నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈరోజు మన పైన రుద్దుతున్నాయి. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, నల్ల చట్టాలు ఏవైతే తీసుకొచ్చిందో ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వాటిని అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని కూడా రద్దు చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు లోకల్లో చూస్తే మనము ఈరోజు ధన బలంతో విరివిగిపోతున్నారు. ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి కానీ, శిల్పా చక్రపాణి రెడ్డి కానీ ఇక్కడ మనం చూస్తున్నాం. ఎలాంటి అన్న చెప్పినట్టుగా ఈరోజు ధనదాహంతో ఎంతో మంది బలయ్యారు. ఎంతో ముస్లిం సోదరులు ఈరోజు నరకయాతన అనుభవించారు. నంద్యాల పట్టణంలో ఒక ముస్లిం కుటుంబము ఆత్మహత్య చేసుకుంది. మళ్ళీ ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు ప్రజలు చూస్తూ ఊరుకుంటారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఓడించన్నా లేదా? అదే విధంగా మనకందరికీ ఎవరికి తెలియదు, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి పోచే బ్రహ్మానంద ఎవరికైనా మీకు తెలుసా? మీకు అందరికీ ఎప్పుడైనా చూసారా? ఈ రాయలసీమ ప్రాంతంలో సమస్యలపైన ఎప్పుడైనా పార్లమెంట్ లో మాట్లాడా? పార్లమెంట్ నుంచి మీ సమస్యల పైన తెలిసిన వ్యక్తిగా మీ సమస్యను నా సమస్యగా భావించి, మీ గొంతును నా గొంతుగా భావించి నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీ సమస్యల పైన నేను నిరంతరం మాట్లాడతా అని చెప్పి కూడా నేను శర్మిలక్క గారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నిరుద్యోగులు రాయలసీమ ప్రాంతంలో ఈరోజు ఉద్యోగాలు లేక ఈరోజు ముంబై, ఈరోజు బెంగళూరు, ఇతర దేశాలకు వలసపోయే పరిస్థితి ఏర్పడింది. అదే ప్రత్యేక హోదా వస్తే ఈ రాయలసీమ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు వస్తాయి, అటవీ ఆధారిత సంబంధించిన పరిశ్రమలు వస్తాయి. ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా కడపలో అక్క అత్యధిక మెజారిటీతో గెలవబోతుంది. కేంద్రంలో మంత్రిత్వ శాఖ చేపట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఏవైతే విభజన చట్టాలు ఉన్నాయో అమలు తీరుతుంది అక్క. ఈ రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు రైతులు వ్యవసాయం పండుగ అన్నాడో ఆ పండుగ మళ్ళా అక్క శర్మిలారెడ్డి గారి అక్కతోనే మనకు జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. శర్మిలారెడ్డి అక్క గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత ఆలస్యమైన వేచి ఉండి థ్యాంక్ యూ. మీ పనులు మానేసుకొని నా కోసం సమయం చేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి, వినాలి అని ఇంతవరకు వేచి ఉన్నారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి నమస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, ఎంతట ఓటుకి? 5 3 5. శిల్ప వాళ్ళు మొత్తం ఓట్లన్నీ కొనేస్తారట కదా, ఏమన్నా నిజమేనా? మీ ప్రేమను, మీ అభిమానాన్ని కూడా కొనేస్తారట కదా, నిజమేనా? ఫర్ సేలా కాదు కదా అన్నా? ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి. మీ
మీ డబ్బులే కదా, మీ డబ్బులే కదా, ప్రజల డబ్బులే కదా. ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, వైన్ మాఫియాలు, మైన్ మాఫియాలు ఎన్ని చేయటం లేదు, మీ డబ్బులే తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి. మీ ఆలోచన ఎవరికి చెప్తే వారికి ఓటేయండి. మంచి వాళ్ళకు ఓట్లు వేయకపోతే ఏం జరిగిందో గత 5 సంవత్సరాలుగా చూశారు కదన్నా. ఎవరికి వేశారు ఓట్లు? ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్పా వాళ్ళు. ఎవరు ఎమ్మెల్యే? ఒక కుటుంబంలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా వాళ్ళ కుటుంబంలో. మీరు ఓట్లేసింది ఒక్కడికి, కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా. మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట. ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట, ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషనే ఉండాలట, వాళ్ళ కమిషన్ ఇవ్వాలట, లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట. ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు అన్నా ఇన్నా కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు. ఒక కానిస్టేబుల్ని, సురేందర్ అనే కానిస్టేబుల్ని చంపేశారట కదా, నిజమేనా? సురేందర్ అనే కానిస్టేబుల్ని చంపేశారు. ఎవరు పట్టించుకున్నారు? న్యాయం జరిగిందా? ఒక కానిస్టేబుల్ని చంపేస్తేనే న్యాయం జరగలేదు అంటే ఇక సామాన్యునికి చంపింది ఎవరు? శిల్పా వాళ్ళ అనుచరులు. ఆఖరికి వీళ్ళు మీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళాడట కదా చూడటానికి చంపిన వాళ్ళని. ఇక వాళ్ళే చంపారంటే ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఒక ముస్లిం కుటుంబం మొత్తం వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందట. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో. మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసినా, ఇన్ని దౌర్జన్యాలు చేసినా, ఇన్ని హత్యలు చేసినా, మైనర్ బాలికల రేప్ కేసులున్నా, ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా? పడలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏ అధికారం అన్నా గెలిచారు. మీరిచ్చిన అధికారంతో వాళ్ళు అనుభవించడం సరిపోలేదు. అరాచకాలు, హత్యలు ఇవన్నీ చేస్తున్నా మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేమనాలి? యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి అక్యూజ్డ్గా సిబిఐ చెప్తుంది అక్యూజ్డ్ అని. మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు అంటే ఇక హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఇది మాఫియా రాజకీయాలు, గూండా రాజకీయాలు కాకపోతే ఇక ఏమిటి? ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది? ఎందుకు చేశారు ముఖ్యమంత్రిగా? ఇక్కడే ఉంది. ఏం నది? కుందు నది ఓవర్ఫ్లో అవుతుంది ప్రతి సంవత్సరం అని జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కింద వచ్చి ఇలాగే మైకు పట్టుకొని ఏం చెప్పారు? ఆ నదిని విస్తీర్ణం చేస్తాము, అది ఉప్పొంగకుండా చూసుకుంటాము, నంద్యాలలోకి రాకుండా నష్టం జరగకుండా చూసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? మీరు నమ్మారా? మీరు ఓట్లేసారా? అయిందా అన్నా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? మొత్తం ఔటర్ రింగ్ రోడ్ కడతానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కట్టారా అన్నా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని కథలుగా చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారు. రాజశేఖర్ రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులను కూడా కొడుకు జగన్మోహన్ రెడ్డి గారే పూర్తి చేయలేదు అంటే ఇంకా ఏమనాలి? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. బిడ్డల ఉద్యోగాల విషయం అయితేనేమి, చదువు విషయం అయితేనేమి రాజశేఖర రెడ్డి గారు ఎంత అద్భుతంగా చూసుకున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, జాబ్ క్యాలెండర్లు అయితేనేమి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పాడా లేదా? సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది, 5 సంక్రాంతులు అయిపోయాయి. ఎన్ని క్యాలెండర్లు వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా?
ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట 2,30,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో. మళ్ళీ అదే 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాల అధికారం ఇస్తే ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాసారా? ఏం చేశారు? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇలాగే మైకు పట్టుకుని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం. ఆ రోజు చంద్రబాబు గారు 7,000కు నోటిఫికేషన్లు ఇస్తుంటే సిగ్గులేదా చంద్రబాబు? 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 7,000కే నోటిఫికేషన్లు ఇస్తున్నామని అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు అదే మళ్ళీ 23,000 ఉద్యోగాలు 5 ఏళ్ల తర్వాత కూడా ఖాళీగా ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి ఇస్తానని చెప్పిన వాడు 6,000తో ఒక దగా డిఎస్సి ఇచ్చారు 5 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే 2 నెలలు ఉన్నాయనంగా ఇప్పుడు 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమైనా అయ్యేదా సచ్చేదా? ఆలోచన చేయండి. ఎందుకు వేస్తున్నాం వీళ్ళకు ఓట్లు? కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతాడు, 6 నెలలు పనిచేస్తాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది, ఉద్యోగాలే ఇవ్వలేదు. ఆఖరికి ఇప్పుడు ఇస్తే ఏం లాభం అన్నా? ఎవరికి వచ్చినట్ట ఉద్యోగాలు? 5 సంవత్సరాలు ఎవరికి కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బారు రోజు వేల కొద్ది మనుషులను ప్రజలను కలిశాడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరు ఏ ఇబ్బంది తీసుకువెళ్ళినా, ఆరోగ్యశ్రీ అయినా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఇల్లు లేదనన్నా, రేషన్ అన్నా, ఇంకోటైనా ఏ అవసరం ఉంటే అవసరానికి వేల కొద్ది ప్రజలను 2-3 గంటలు ప్రతిరోజు ప్రజా దర్బారులో కలిసిన మనిషి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఎంత ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆఖరికి రచ్చబండ చేయాలి నేను అని ముఖ్యమంత్రి అయ్యాక బయలుదేరి వెళ్లి హెలికాప్టర్లో మరణించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతగా కోరుకున్నాడు ప్రజల మధ్య బతకాలి నేను అని రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన కొడుకు అనిపించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా వచ్చారా? 5 సంవత్సరాలు ఎన్నికలు అయ్యాయి, ఒక్కసారైనా వచ్చారా? మీకు వరదలు వచ్చాయా? మీకు పంట నష్టం అయిందా? మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లున్నాయా లేవా? ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చారా? అడిగారా? ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి సిద్ధమని బయలుదేరారు. అంటే ఏమిటి అర్థం? మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు మిమ్మల్ని. వీళ్ళకు హత్య రాజకీయాలు, గుండా రాజకీయాలు, వీళ్ళ దోపిడీలు అంతు లేకుండా పోయింది. ఎవరి వల్ల? మీరిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు హంతకులను కూడా కాపాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకు అధికారం మళ్ళీ ఇస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అందుకే చెప్తున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరింది? పదవులు అనుభవించడానికి కాదు, ముఖ్యమంత్రి అయిపోవడానికి, అంతకంటే కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే దానికి కారణం ఒకవైపు చంద్రబాబు గారు, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీతో కుమ్మక్కయి అదే బీజేపీ పార్టీ, ఏ బీజేపీ పార్టీ అయితే మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తుందో, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, పోలవరం ఇవ్వకుండా, రాజధాని ఇవ్వకుండా, మనకు ఉన్న అన్ని హక్కుల్ని కాలు రాస్తుందో అదే బీజేపీ పార్టీతో వీళ్ళిద్దరూ గులాంగిరి చేస్తున్నారు. చంద్రబాబు గారేమో మోడీతో పొత్తు పెట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తయ్యారు. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా తయారైంది. ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైనా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేశారా అన్న? ఒక్కసారైనా సపోర్ట్ చేశారా? గోద్రా విషయంలో బీజేపీని కడిగి పాడేశాడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్లో అంత ఘోరం జరిగితే, క్రైస్తవుల మీద ఊచకోత జరిగితే కనీసం ఒక మాట అయినా మాట్లాడా బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి. అదే బీజేపీకి తెలిసిన రాజకీయం. బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని రెచ్చగొట్టాలి, ఇంకో మతాన్ని అవమానించాలి, ఒక మతాన్ని రెచ్చగొట్టాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంత వ్యతిరేకిస్తే, మరి ఆయన కొడుకు అయ్యండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడే. ఈరోజు పులి అని చెప్పుకుంటారే, మరి బీజేపీ ముందర ఎందుకు పిల్లయ్యారు అని అడుగుతున్నాం. ఏం చేసింది బీజేపీ పార్టీ? ఏమీ చేయకపోయినా ఇన్నిసార్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నా అదే బీజేపీ పార్టీని పట్టుకుని తిరుగుతున్నారే. ఒకరికేమో బహిరంగంగానే పోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికేమో రహస్యంగా పోతుంది.
ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలు అయ్యారు. రాష్ట్ర ప్రజలను కూడా బానిసలు చేయాలని చూస్తున్నారు. అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ అన్యాయాన్ని తట్టుకోలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా తేగలిగిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రతి హక్కు, మనకు రాజధాని అయితేనేమి, పోలవరం అయితేనేమి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అయితేనేమి, ప్రతి ఒక్కటి సాధించుకోగలం. ఇదే బీజేపీ పార్టీకి ఓటేస్తే, ఇదే చంద్రబాబుకు ఓటేస్తే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మనకు ప్రత్యేక హోదా ఎప్పటికీ రాదు, పోలవరం ఎప్పటికీ కాదు, రాజధాని ఎప్పటికీ కాదు. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో పనిచేసే పార్టీ. కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాం కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్కలకు అమ్మలకు చెప్తున్నాం, ప్రతి పేద ఇల్లు గడవడానికి ఈ మధ్య ఖర్చులన్నీ పెరిగిపోయాయి. గ్యాస్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, ఖర్చు అయితేనేమి, చక్కెర అయితేనేమి, నూనె అయితేనేమి, ఇలా ఆర్టీసీ ధరలు అయితే 6 సార్లు పెంచారు. కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారు. ఇలా అన్ని పెరిగిపోతుంటే పేదవాళ్ళు బ్రతికే స్థితే లేకుండా పోయింది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 1,00,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ప్రతి పేద కుటుంబానికి, ఆ ఇంటి పెద్ద మహిళకే ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షలతో ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు కట్టారో మళ్ళీ ఆ కాలం వస్తుంది. 5 లక్షలతో పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డలు భవిష్యత్తు బాగుండాలి అన్నా, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ 4,000 కావాలన్నా, వికలాంగులకు పెన్షన్ 6,000 కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీరు ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రత్యేక హోదాయే కాదు, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన అందించారు ఆ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు, ప్రతి వర్గాన్ని ఆదరించిన నాయకుడు, కులాలు మతాలు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా, మన వ్యవసాయం బాగుండాలన్నా, కనీసం ఇప్పుడు తాగడానికి కూడా నీళ్లు లేని స్థితిలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది అంటే ఎన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నా నేను, అమ్మా నీళ్లు లేవు, మంచినీళ్లు లేవు అని అడుగుతున్నారంటే కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వని ప్రభుత్వాలు అవసరమా అన్నా, ఓటేయాలన్నా ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నా, హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ గోకుల్ కృష్ణారెడ్డి గారు, మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అన్న. మీరు ఆశీర్వదించండి. గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. అలాగే మీ ఎంపీ అభ్యర్థి జంగేటి లక్ష్మి, మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు. మీరు ఆశీర్వదించండి. ఇద్దరు అందుబాటులో ఉంటారు, మీకోసం కొట్లాడతారు, మీకోసమే పని చేస్తారు. మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. చేయి గుర్తన్నా, చేయి గుర్తు, హస్తం గుర్తు. గుర్తు మర్చిపోకండి అన్న. చేయి లేకపోతే ఏమీ లేదు, అవునా? కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో పులిలా, అగ్గి నుండి తీయబడిన కొరివిలా.
అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి NNTV న్యూస్ ఛానల్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.